నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నెల్లూరు జిల్లా కొడవలూరు ఎంపీ కార్యాలయంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మండలంలో నూతనంగా ఎంపికైన 117 మంది లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ను, విద్యార్థులకు ట్యాబ్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో విడతల వారీగా పెన్షన్లు పెంచి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు 3,000 పెన్షన్ అందిస్తారని చెప్పిన విధంగా అవ్వాతాతలకు 3,000 పెన్షన్ అందించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. 4.5 సంవత్సరాలు ప్రజలకు కనపడిన కొందరు వ్యక్తులు ఎన్నికలకు దగ్గర వచ్చేసరికి పగటి వేషాలు వేసుకుని గ్రామాల్లోకి వస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఆదుకున్న సీఎం జగన్నే మళ్లీ గెలిపించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రజలు ఆశీర్వదించారని కోరారు. I'm studying 8th standard. It is a great pleasure to stand here and express my gratitude to our Chief Minister Jagan Mohan Reddy sir and MLA sir. Proudly say that no states on our countries and in the world is implementing these many educational programs as well as welfare schemes in our state. CM sir, really we are always, forever and ever indebted to you and your government. The poor students like me are competing with the students or compatible school because of implementing English as the medium of instruction and updating technology in our school by giving tablets to student and IFP to all the classrooms. You have what harmonious changed educational system to make as global competitor. At the junction, I would like to show my gratitude by speaking about a few schemes with our KP government implementing in our state. Nadu Nedu is one of the biggest boon is to student as well teacher, by which all the necessary infrastructure like school buildings, additional classrooms, kitchen shed, drinking water facility, toilets, etc. provide. Really we are thankful. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. దాదాపు 17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు 15,500 విలువ గల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థులకు 33,000 లబ్ధి చేకూరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.